హాయ్ అండి. హలో. నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఏదైతే అంటే 'పుష్ప 2' ఆహ్, అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా రిలీజ్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే ప్రేక్షకులకు ఆదరణ పొందడం జరిగింది. ఎంతోమంది అభిమానులు ఆ సినిమాని తిలకిస్తున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక ఘర్షణ వాతావరణం అనేది చోటు చేసుకోవడం జరిగింది. చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాకాలలో గూడా అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ పార్టీ నేతలు ఒకరిపైన ఒకరు సినిమా థియేటర్ల వద్ద దాడులు చేసుకునే స్థాయికి రావడం జరిగింది. దాని తర్వాత పోలీసులు గూడా అందరిని గూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపైన ఇప్పటికే కూడా రకరకాల అంటే ఎక్కువగా దీనిపైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడేంటంటే 'పుష్ప 2' సినిమాకి సంబంధించి సపోర్టెడ్‌గా కొంతమంది వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఆ సినిమా థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. బన్నీతో పాటు అంటే అల్లు అర్జున్‌తో పాటు మాజీ సీఎం జగను, అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ ఫ్లెక్సీల పైన వివాదానికి రావడానికి కారణం ఏంటంటే, ఆ ఫ్లెక్సీల పైన మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఇదే తెలుగుదేశం పార్టీ నేతలకు ఆజ్యం పోసినట్లయింది. అందువల్లనే వాళ్ళు అక్కడికి చేరుకొని కొంతమంది ఆ ఫ్లెక్సీలన్నిటిని గూడా చించివేయడం జరిగింది. చించివేస్తేనే ఒక్కసారిగా అంటే 2 పార్టీల మధ్య, నేతల మధ్య, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని అంటే ఆ ఫ్లెక్సీ కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు. ఫ్లెక్సీకి సంబంధించి కూడా ఒకసారి చూస్తే ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే కాస్త వివాదమైంది. ఉధృతకు కూడా దారితీసింది. దాని తర్వాత ఈ విధంగా ఒకరిపైన ఒకరు ఘర్షణకు పడాల్సిన అవసరం వచ్చింది. ఒక్కసారిగా ఉధృతత అనేది చోటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అక్కడికి కూడా పోలీసులు ప్రవేశించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒక రకంగా చర్యలు తీసుకున్నారు. ఎవరైతే ఈ రకంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు, దాడులు చేసుకునే స్థాయికి వచ్చారో వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు. ఒక ప్రశాంత వాతావరణంలో సినిమా చూడాల్సిన చోట 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఈ రకంగా భయప్రాంతాలకు గురి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఒక ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి భయంతో అసలు ఏం జరుగుతుందో ఏమో అనేటటువంటి భయంతో ఇంకా కూడా ఉన్నాయి వీడియోస్. ఒక 2-3 చూపిస్తాను. చూడొచ్చు. ఎవరు కూడా ఇందులో తగ్గడం లేదన్నమాట 2 పార్టీలకు సంబంధించి. చూడండి. చూడొచ్చు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు. పెద్ద ఎత్తున వందలాది మంది 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడం కారణంగానే ఈ రకంగా ఒక ఉధృతనే చోటు చేసుకోవడం జరిగింది. ఒకానొక దశలో పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతాయని చెప్పి అందరూ భావించారు. ఒక భయానక పరిస్థితులు ఏర్పాటవడం జరిగింది. సినిమా థియేటర్ల వద్ద కూడా ఈ రకంగా ఒకరిపైన ఒకరు ఈ రకంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది అక్కడ స్థానికులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రశాంతంగా ఫ్యామిలీస్తో ఎంతోమంది సినిమాలకు వెళ్తూ ఉంటారు. వీడియో ఎందుకు చూపించాల్సి వచ్చిందిరా అంటే అందరూ కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి అక్కడ కూడా రాజకీయాలని ప్రేరేపితం చేసే విధంగా కూడా ఎవరూ చేయబాకండి. ప్రశాంతంగా వెళ్ళి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి అంటే ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడం కూడా ఒక రకంగా తప్పే. అంత అవసరం ఏమి వచ్చింది అనేటటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అలాంటిది ఎవరు చేయబాకండి. ప్రశాంతంగా అలాంటి సినిమా థియేటర్ల వద్ద గొడవలు లేకుండా చూడాలనేదే ప్రధానంగా ఒక అభిప్రాయంగా మనం చెప్పొచ్చు.